పుట్టడం ఒక శాపంగా భావించేవారు ఈ కంప్యూటర్ యుగంలోనూ ఉన్నారనేది ఒక చేదైన వాస్తవం. ఆడపిల్ల ఎప్పటికైనా పరాయిదే అవుతుంది కాబట్టి తనకు చదువు అనేది అనవసరం అనే తల్లిదండ్రులు లేకపోలేదు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరొక వైపు చూస్తే ఆడపిల్లలను ప్రోత్సహించాలి, బాగా చదివించి వారికి మంచి భవిష్యత్తునివ్వాలని ఆరాటపడే పేద తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అయితే సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలను చూసి వెనకడుగు వేసేవారు లేకపోలేదు. చేసేదేమీ లేక బ్రతుకు తెరువు కోసం వలసలకు వెళ్తూ తమ బిడ్డలను కూడా కూలీ పనులకు తీసుకుని వెళ్లవలసిన దయనీయమైన పరిస్థితి ఆ పేద తల్లిదండ్రులది. చదువుకొని తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆశను మొగ్గలోనే తుంచేసి తల్లిదండ్రులతో కలిసి కూలీలుగా మారిన ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. అలాంటి ఆడపిల్లల పాలిట కల్పవృక్షాలుగా నిలిచాయి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు బడి మానేసిన బాలికల పాలిట కల్పవృక్షాలు 2005వ సంవత్సరంలో ప్రారంభమై నేటికి అనేక మంది ఆడపిల్లల జీవితాలలో వెలుగులు నింపుతూనే ఉంది ఈ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం. ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకుని తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల గురించి, తమ భవిష్యత్తు ప్రణాళికలను గురించి వారిని అడిగి తెలుసుకుందాం రండి. కేజీబీవీ పాఠశాల విద్యార్థులతోనూ మరియు సిబ్బందితోనూ CR5 న్యూస్ ప్రత్యేక కథనం. 10th క్లాస్ పిల్లలను ఎలా ప్రిపేర్ చేశారు మీరు? నా పేరు కవిత. నేను ఇక్కడ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. 10 ఇయర్స్, ఎక్కువ, మోర్ దాన్ 10 ఇయర్స్. మేము 10th క్లాస్ పిల్లల్ని చాలా బాగా ప్రిపేర్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 100 days యాక్షన్ ప్లాన్ అని డిసెంబర్ మంత్లో చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరము కొత్తగా విజయపదం అని జూన్ నుంచే రివిజన్స్, డైలీ టెస్ట్ ప్రిపరేషను, మంత్లీ వైజ్ ఎంత సిలబస్ అయితే రిస్ట్రిక్ట్ చేసి ఉంటారో దాన్ని అనుకున్న టైం కంటే ముందుగానే కంప్లీట్ చేయడము, రివిజన్ టెస్టులు పెట్టడము. ఎవ్రీ డే వాళ్ళకి పిల్లలకి స్పెషల్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఎవరైతే డల్లర్స్ ఉంటారో వాళ్ళు టీచర్స్ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళని చదివించడము, ఆ స్టడీ అవర్స్లో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, డౌట్స్ క్లారిఫై చేయడం చేస్తాము. తర్వాత గ్రూప్స్గా డివైడ్ చేసేసి ప్రతి గ్రూప్కి ఒక లీడర్ ఉంటారు. అంటే ప్రతి గ్రూప్లో ఒక బ్రైట్ స్టూడెంట్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, ఒక డల్లర్, స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. అంటే ఎప్పుడైతే టీచర్స్ అబ్సెన్స్లో ఆ బ్రైట్ స్టూడెంట్ వాళ్ళకి ఒక అసిస్టెంట్ టీచర్ లాగా వర్క్ చేస్తారు. రిమైనింగ్ స్టడీ అవర్స్లో టీచర్స్ ఆ డల్లర్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి కూర్చోబెట్టి రాయడం, చదవడం నేర్పిస్తారు, ఎక్కడ కూడా ఇబ్బంది కలక్కోకుండా. ఆ విధంగా ఒక్కొక్క గ్రూప్కి టీచర్స్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళు రిజల్ట్ ఫాలో అప్ చేస్తుంటారు. ఆ రివిజన్ ఎగ్జామ్స్కి సపరేట్గా విజయపదం అనే ఒక ప్రోగ్రాము, దానికి సపరేట్ మార్క్స్ రిజిస్టరు, మరి కంటిన్యూస్గా ఆఫీసర్స్ మానిటరింగ్ అనేది కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం మన స్కూల్ నుంచి 40 మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు. మనకి దాదాపు 14 సెంటర్లు ఎమ్మిగనూరులో ఉన్నాయి. మనకు 12 సెంటర్లు పడ్డాయి. దానికోసం మేము 4 ఆటోస్ని హైర్ చేసుకున్నాము పిల్లల్ని అక్కడికి చేర్చడానికి. దీనికి సంబంధించి ఆటో ఫేర్స్ కూడా గవర్నమెంటే డిసెంబర్లోనే వాళ్ళ మదర్ అకౌంట్స్కి క్రెడిట్ చేసింది అమౌంట్. సో వాళ్ళని ఎస్కార్ట్ టీచర్స్ 12 సెంటర్లకి 12 ఎస్కార్ట్ టీచర్స్ పిల్లల్ని వదలడం కానీ మళ్ళీ తీసుకొని రావడం కానీ అవన్నీ చేస్తున్నాం. వాళ్ళకి ఏఎన్ఎం ఉంటారు, కంటిన్యూస్ హెల్త్ చెకప్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ అవర్స్ పిల్లలు ఈ టైంలో ఎగ్జామినేషన్ టెన్షన్స్లో సరిగ్గా అన్నం తినరనే ఉద్దేశంతో మేము గ్లూకోజ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే కొంచెం ఎనర్జీ ఇస్తుంది కదా, రిఫ్రెష్ అవుతారనే ఉద్దేశంతో. మధ్యలో ఈసారి ఏం చేశారంటే 1 డే గ్యాప్ ఇచ్చారు ఎగ్జామ్కి, కంటిన్యూస్ కూడా లేవు. మధ్యలో ఫెస్టివల్స్ అయినప్పటికీ కూడా టీచర్స్ 2 days కూడా నైట్ డ్యూటీస్ చేసి ఎక్కడ కూడా పిల్లలు ఖాళీగా వదలకోకుండా, వాళ్ళనే ఓన్గా చదువుకోమని చెప్పకోకుండా ప్రతి విషయంలో పక్కనే ఉండి చదివించడం అనేది అయితే జరిగింది. పిల్లలు కూడా మేమెంత ఎఫర్ట్స్ పెట్టినా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోతే జరగదు. కానీ పిల్లలు కూడా ఎంత చెప్పినా దాన్ని అలాగే గ్రాస్ప్ చేసుకోవడం కానీ, దాన్ని తిరిగి ప్రజెంట్ చేయడం కానీ, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక హెల్త్ ఇష్యూ జరగలేదు, ఒక మిస్అప్రోప్రియేషన్స్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా పిల్లలు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు. నిజంగా మేము అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. దీని విషయంలో అయితే అంత మంచిగా జరిగింది. ఈరోజు పిల్లలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటర్లో కూడా కేజీబీవీస్లో అప్లై చేయించినాము.
కేజీబీవీస్ అవైలబిలిటీ లేని వాళ్ళకి మోడల్ స్కూల్స్ లో కూడా అప్లై చేసేసాము. సో వాళ్ళందరికీ మంచిగా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. స్టడీ అవర్స్ ఎట్లా ఉంటాయి మేడం 10th క్లాస్ పిల్లలకి? స్టడీ అవర్స్ మిగతా పిల్లలతో కంపేర్ చేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్ రిలేటెడ్ ఉన్న ఇంటర్ 10th క్లాస్ పిల్లలకైతే మార్నింగ్ 4 o'clock లేస్తారు పిల్లలు. 5 కంతా ఫ్రెష్ అప్ అయిపోతారు. 5 o'clock నుంచి 6:30 వరకు స్టడీ అవర్ చేస్తారు. అక్కడ మళ్ళీ పాలు తాగుతారు. తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం వరకు 8 o'clock వరకు మళ్ళీ స్టడీ జరుగుతుంది వాళ్ళకి. అంటే ఇక్కడ టీచర్స్ మానిటరింగ్ ఉంటుంది. మళ్ళీ 7:30 to 8:30 వరకు ఒక స్లిప్ టెస్ట్ రాస్తారు, డైలీ ఒక స్లిప్ టెస్ట్. ఈవినింగ్ 6 to వాళ్ళకి 7:30 వరకు స్టడీ. తర్వాత అక్కడ డిన్నరు, మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ కూడా స్టడీ ఉంటుంది. ఎప్పుడైతే రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయో అక్కడ నుంచి వాళ్ళకి మేము అక్కడ టీ బిస్కెట్ కూడా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం 9:30కి. అప్ టు 10 వరకు వాళ్ళు చదువుకుంటారు. 10 to 11 మళ్ళీ పర్సనల్ స్టడీ ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ అయితే పర్టికులర్ గా వీక్ గా ఉంటారో అక్కడ వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకుంటారు. 10 o'clock వరకు డ్యూటీ టీచర్ సబ్జెక్ట్ చదివితే ఆ తర్వాత వాళ్ళు ఏ సబ్జెక్ట్ వీక్ ఉంటారో అది చదువుకుంటారు. మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 11 వరకు విత్ సమ్ బ్రేక్స్ దే ఆర్ స్టడీయింగ్ వెల్. I am R. Malindi. I am working as a English teacher in KGB school from 2007. యాక్చువల్గా ఈ స్కూల్స్ అనేటివి 2005లో స్థాపించబడినాయి. కేవలం డ్రాప్అవుట్ స్కూల్ పిల్లల కోసము 6 నుంచి 8వ తరగతి వరకు స్టార్ట్ అయినాయి సార్. అప్పుడు ఎటువంటి పిల్లలు కూడా ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు కాదు. ఈవెన్ స్కూల్స్ కూడా బిల్డింగ్స్ కూడా లేకుండేవి సార్. అప్పుడు 2005లో స్కూల్స్ కూడా లేవు. రెంటెడ్ బిల్డింగ్ లో చిన్న ఒక్కొక్క కర్నూలు డిస్ట్రిక్ట్ ఓన్లీ 5 schools ఒకటే స్టార్ట్ అయినాయి. ఆ 5 schools కూడా ఏమి స్టార్ట్ కాలేదు. పిల్లల్ని ఎవరైతే పోయి ఇంటింటికి వెళ్ళి పల్లెటూరులలో కౌతాలము ఇలాంటి చుట్టూ పల్లెల్లో పిల్లల్ని పిలుచుకొని డ్రాప్అవుట్ పిల్లల్ని సర్వే చేసుకొని పిల్లల్ని డ్రాప్ చేసుకున్నాము, జాయిన్ చేసుకున్నాము. అప్పట్లో అసలు పిల్లలకి ఏది కూడా రాని పిల్లలు అంటే ఆల్ఫాబెట్స్ కూడా ఏబిసిడీలు కూడా రాని పిల్లల్ని మనము డైరెక్ట్ గా 6th, 7th, 8th క్లాసెస్ లో జాయిన్ చేసుకున్నాము. ఏజ్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి అలా జాయిన్ చేసుకున్నాము. అలాంటి స్కూల్స్ ఎటువంటి రెంట్ కూడా ఏమి బిల్డింగ్ కూడా లేకుండా స్కూల్స్ ఇప్పుడు కాలేజ్ లాగా మారిపోయినాయి. అంటే ఇది చాలా కృషి చేస్తున్నాం, చాలా కష్టపడినాం. అప్పట్లో పిల్లల్ని మంచి రిజల్ట్ వచ్చేటట్లుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కేజీబీ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కన్నా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి. అటువంటివి కాలేజీలు కూడా స్థాపించబడినాయి. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము. సో మనకి పిల్లలు కూడా చాలా అభివృద్ధి చెందినారు. ఎలా అంటే నేను 2007లో 7th బ్యాచ్ 9th బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి సాలెహా అని ఆదోనిలో BUMS డాక్టర్ హాస్పిటల్లో ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఉంది. కేజీబీవి కరదీపిక అని ఆ కరదీపికలో వస్తుంది సార్. దాంట్లో అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. సాలెహా అని నా స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్. షీ గాట్ BUMS డాక్టర్ యాజ్ ఏ. నెక్స్ట్ గోనెగళ్ళ అమ్మాయి షాహిదా మున్ని అని ఆ అమ్మాయి MBBS డాక్టర్. నెక్స్ట్ ఒక అమ్మాయి ఇంజనీరింగ్, ఒక అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది, ఒక అమ్మాయి యాజ్ ఏ టీచర్, గవర్నమెంట్ ఎడ్యుకేటెడ్ టీచర్. ఇలా అందరూ, ఒక అమ్మాయి యాక్టర్ కూడా, సింగర్స్. ఈ కేజీబీలో చాలా మంది చాలా అభివృద్ధి చెందినారు పిల్లలు. కానీ మనకు టీచర్స్ కి ఎటువంటి ఏమి సదుపాయం అంటే యాజ్ ఏ కాంట్రాక్ట్ టీచర్ గానీ ఇలాగనే ఉండిపోయినాం. కానీ మాకు మనసులో మాత్రము మా పిల్లలు మంచిగా అభివృద్ధి చెందినారని చెప్పి చాలా హ్యాపీగా మేము ఉంటున్నాం సార్. మరి పిల్లల్ని ఎట్లా జాయిన్ చేయించాలా, ఎట్లా వాళ్ళ అప్రోచ్ కావాలా మేడం? నమస్తే సార్, నా పేరు నీలిమ. నేను హిందీ టీచర్గా ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. గతంలో నేను పెద్దకడుగురు మండలంలో 2010లో నేను కేజీబీవీ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 2023లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఈ స్కూల్కి రావడం జరిగింది. అయితే కేజీబీవీ స్కూల్స్ ముఖ్యంగా బడి మానేసిన పిల్లల కోసము, తల్లిదండ్రులు వలసలకు వెళ్ళి పిల్లలు కూడా వలసలకు తీసుకుపోయే పరిస్థితి ఈ కర్నూలు ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అట్లాంటి పిల్లలు తల్లిదండ్రులతో పాటు వాళ్ళు వలసలకు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఇలాంటి స్కూళ్ళు ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రభుత్వం వీటిని ప్రారంభించడం జరిగింది. అలా 2005 నుంచి నాకు తెలిసినంత వరకు ఈ పాఠశాలలు రన్ అవుతున్నాయి. ఇప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఇక్కడ పిల్లలకు అడ్మిషన్ కావాలి అంటే ముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారంటే బడి మానేసిన పిల్లలు, తర్వాత వలసలకు వెళ్లే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు, తండ్రి లేదా తల్లి చనిపోయిన పిల్లలు, పేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానీ అలాంటివి ఏవి కూడా కండక్ట్ చేయము. వాళ్ళ ఆర్థిక స్థాయిని బేస్ చేసుకుని కొన్నిసార్లు కేటగిరీ వైజ్గా BC ST SC ST అలా కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ఇవి మొదట 10th క్లాస్ వరకు మాత్రమే ఉండినాయి. నేను 2010లో జాయిన్ అయినప్పుడు కూడా
మేము జాయిన్ అవ్వడమే 10th క్లాస్ని డీల్ చేయడం జరిగింది. అలా చాలా బ్యాచెస్ మా దగ్గర చదువుకున్నారు. ఎంతో మంది మాకన్నా ఇంకా ఉన్నతమైన పొజిషన్స్ లో పిల్లలు కనిపిస్తూ ఉంటారు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అఫ్ కోర్స్ మేము వాళ్ళని గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ పిల్లలు మమ్మల్ని గుర్తుపట్టి పలకరిస్తూ ఉండడం జరిగింది. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు వలసలకు వెళ్ళి వాళ్ళు పొలం పనులలో మిగతా పనులలో అలా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోవాల్సింది ఆ పిల్లలు. ఒకవేళ ఈ పాఠశాలలో గనక లేకపోతే వాళ్ళ జీవితం నిజంగా అలాగే ఉండేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు కేజీబీవీ స్కూల్లో జాయిన్ అయ్యారో వాళ్ళ కళలకు రెక్కలు వచ్చినట్టే వాళ్ళ జీవితాలు ఇక్కడ చదవటం వల్ల చాలా మెరుగుపడ్డాయి. అలా ఈ బ్యాచ్ లో కూడా 10th క్లాస్ పిల్లలు చాలా బాగా చదివారు, మంచిగా హార్డ్ వర్క్ చేశారు. టీచర్స్ అందరూ కూడా కష్టపడి వాళ్ళకి పాఠాలు చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, మంచి ఫలితాలను మేము ఆశిస్తున్నాం. మదర్ గా ఉన్నారు కదా, ఎలా పిల్లల్ని మీరు ప్రిపేర్ చేశారు? నా పేరు చిట్టెమ్మ సార్. నేను కేజీబీవీ ఎమ్మెగనూరులో 2012వ సంవత్సరం నుంచి నేను ఇక్కడ బయాలజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నాకు 10th బ్యాచ్ 2013వ సంవత్సరం నుంచి వచ్చింది. అక్కడ నుంచి తెలుగు మీడియంలో ఉండినారు పిల్లలు. తర్వాత సంవత్సరాల నుంచి మేము ఇంగ్లీష్ మీడియంలో కూడా ట్రైనింగ్ తీసుకొని దాని ద్వారా ఇంగ్లీష్ మీడియం కూడా 10th క్లాస్ డీల్ చేశాము. అప్పటి నుంచి 10th క్లాస్ రిజల్ట్లో కేజీబీవీ స్కూల్స్ అనేటటువంటివి మంచి అత్యుత్తమ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను మా పిల్లలు కనపరుస్తున్నారు. సో దానికోసము యాజ్ ఎ బయాలజికల్ సైన్స్ టీచర్స్గా పిల్లలు మంచిగా మార్కులు స్కోర్ చేసుకున్నటకు మేము డయాగ్రామ్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ అలాగే ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మాకు ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మాకు ట్రైనింగ్ జరుగుతుంది. ఓరియంటేషన్ క్లాసెస్, వాటి ద్వారా వాటిని మైండ్లో ఉంచుకొని పిల్లలకు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్లో అంటే ఏ లెసన్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది బ్లూ ప్రింట్ ప్రకారము పిల్లల్ని మేము ప్రాక్టీస్ చేస్తాము. అలాగే వాళ్ళను గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళను ఒక్కొక్క గ్రూప్లో యావరేజ్, బిలో యావరేజ్, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ ఉండేటట్లు చూసుకొని స్లో లెర్నర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ నైట్ డ్యూటీ అవర్స్లలో ఆ మార్నింగ్ స్టడీ అవర్స్లలో కూడా మేము వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకు చక్కగా నేర్పిస్తూ ఖచ్చితంగా మీరు 100% పాస్ అవుతారనేటటువంటి మంచి భరోసా నమ్మకంతో మేము వాళ్ళను దగ్గరుండి చదివించి వాళ్ళ రిజల్ట్ విషయంలో మేము మంచి కేరింగ్ అనేటటువంటిది తీసుకుంటూ ఉంటాం సార్. నా పేరు రుతు, మా ఊరి పేరు వచ్చేసి దయందండ, మండలం ఎమ్మెగనూరు మండలం, జిల్లా కర్నూలు జిల్లా. ఓకే, ఇక్కడ డ్రాప్ అవుట్ గా ఎన్నో క్లాస్ కి మీరు జాయిన్ అయ్యారు? 9th క్లాస్ కి జాయిన్ అయ్యారు. అవును సార్. 10th క్లాస్ ఎట్లా రాశారు ఇప్పుడు? బాగా రాసినాం సార్. ఓకే, స్కూల్ గురించి, ఇక్కడ టీచర్స్ గురించి, మీ స్టడీస్ ఎట్లా కొనసాగాయి ఒకసారి చెప్తావా? బాగానే సాగినాయి సార్. స్టడీస్ అయితే మేడం వాళ్ళు చాలా కష్టపడి నేర్పిస్తున్నారు సార్. అసలు నేనే ఇంత బాగా చదువుతున్నాను ఇప్పుడు నాకే ఆశ్చర్యం వస్తుంది సార్. కానీ ఇప్పుడు నన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది సార్. కానీ మేడం వాళ్ళు ఎంత బాగా నేర్పించారంటే మేడం వాళ్ళకి ఎంత ఒప్పుకున్నారంటే నేనే అనుకోలేదు సార్. ఆల్ఫాబెట్స్ కూడా రాని నేను ఇప్పుడు ఎగ్జామ్స్ వరకు వెళ్ళాను సార్. ఎగ్జామ్స్ చాలా బాగా రాసినాను సార్. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? కలిసిపోతారు సార్. మేము మొత్తం 7 మెంబర్స్ సార్. మీ ఇంట్లో? అవును సార్, మొత్తం కలిసి సార్. ఇద్దరు అక్కలు ఇడే చదివినారు సార్. బాగా 10th పాస్ అయ్యి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు సార్. అందుకని నేను కూడా మంచి పొజిషన్లో ఉన్నానని మా మేడం వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసినారు సార్. సో ఈసారి 10th క్లాస్ సక్సెస్ అనేది సక్సెస్ సార్. మరి మీకోసం మీ టీచర్స్ ఎలా కష్టపడ్డారు? ఒకరు చాలా కష్టపడినారు సార్. ఫస్ట్ వచ్చేసి తెలుగు మేడం సార్. తెలుగు మేడం అయితే నాకు అసలు లెసన్ రీడింగ్ కూడా రాలేదు సార్. అన్ని తెలుగు మేడం నేర్పించినారు సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ మేడం సార్. ఇంగ్లీష్ మేడం ఆల్ఫాబెట్స్ కూడా రాని అన్ని నాకు దిద్దిమని నేర్పించింది సార్. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ చేయగలుగుతున్నాను, అలాగే లెసన్ రీడింగ్ కూడా చేయగలుగుతున్నాను సార్. ఇప్పుడు సైన్స్ మేడం సార్. సైన్స్ మేడం సార్ నాకు డయాగ్రామ్స్ కూడా వచ్చేది సార్. అసలు నేను కడపలో ఉన్నప్పుడు ఎక్కువ పిఎస్సి సార్ చదివింది. ఇప్పుడు కూడా పిఎస్ అసలు 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 పిఎస్ సబ్జెక్ట్ అంటేనే అసలు గుర్తులేదు సార్. కానీ ఇప్పుడు సైన్స్ మేడం పిఎస్ మేడం నాకు బాగా నేర్పిస్తున్నారు సార్. ఆ ఎగ్జామ్స్ కూడా బాగా రాసినాం సార్. హిందీ మేడం కూడా మనం గ్రామర్ రాస్తే పాస్ అవుతుంది సార్ అని సార్. కానీ ఇప్పుడు అన్నీ పాస్ అవుతున్నాం అనిపిస్తుంది సార్. మ్యాథ్స్ మేడం అయితే అసలు నాకు టేబుల్స్ కూడా రాని, నన్ను టేబుల్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ నేర్పిస్తుంది సార్. సార్ అసలు నాకు సోషల్ రీడింగ్ రాదు, అసలు ఏం పలకలో అర్థం కాదు సార్. స్టార్టింగ్లో దగ్గరకు వచ్చి అందరు నేర్పించినారు సార్. నా మీద నాకు నమ్మకం ఏర్పడింది సార్. నేను నా పేరు నిలబెట్టి మేడం వాళ్ళ పేరు స్కూల్ పేరు నిలబెట్టాలనుకుంటున్నాను సార్. కొంత డ్రాప్ అవుట్స్ ఉన్నారు, వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు?
అంటే మనకి ఇప్పుడు చంద్రబాబు అమ్మకి వందనం వేస్తాం సార్. దానివల్ల పేరెంట్స్ మనల్ని చదివిస్తున్నారు కాబట్టి మనం బాగా చదువుకొని పేరెంట్స్ పేరు నిలబెట్టాలి సార్. అలాగే ఇప్పటిదాకా మనం వలసకు పోయినాం సార్. ఇప్పటి నుంచి ఆ వలస స్టాప్ చేసి మనం మంచి ప్రయోజకులై ఉండాలి సార్. ఎంతో మందిని ఇంప్రెషన్ తీసుకోండి సార్. మంచి టీచర్స్తో ఫ్రెండ్లీగా ఉండాలి. నాకు ఈ క్వశ్చన్ రాదంటే టీచర్స్ని 1కి 10 times అడగాలి. మనకి ఏమన్నా ఒకటి రాదంటే టీచర్స్ అన్నీ చెప్తారు, కానీ మనం అడగాలి ఫస్ట్. ఇన్స్టిట్యూషన్ మీకు ఎలా ఉంది? భోజనాలు బాగానే ఉన్నాయి సార్. 3 పూట్ల మనకి ఇప్పుడు 3 పూట్ల అన్నం దొరుకుతుంది సార్. అది దేని వల్ల దొరుకుతుంది? ప్రభుత్వం వల్ల దొరుకుతుంది సార్. అందుకు మనము బాగా చదువుకొని బాగా మంచి పేరు తీసుకున్నాం సార్. టీచర్స్ అన్ని విషయాల్లోనూ మాకు స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సార్. నైట్ డ్యూటీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకుంటూ అందరినీ బాగా చూసుకుంటున్నారు సార్. కేజీబీ అంటే అన్ని స్కూల్లో కన్నా బెస్ట్ సార్. కేజీబీ స్కూల్ సార్. నన్ను ఈ స్కూల్లోకి రావడం అంటే నాకు ఒక అదృష్టం సార్. మా అమ్మ మా నాన్న వలస పోతారు సార్. ఈ స్కూల్లో నాకు ఈ సీట్ రాలేకుంటే నేను చదువుకోలేకపోతుంది సార్. ఈ స్కూల్లో సీట్ రావడం అంటే అదృష్టం సార్. ఈ స్కూల్లోకి రావాలంటే పెట్టి పుట్టాలి సార్, అంత అదృష్టం సార్ ఈ స్కూల్ అంటే. మరి టీచర్స్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, సొంతం తల్లిదండ్రుల్లాగా మా కన్న బిడ్డలాగా చూసుకుంటారు సార్. లెసన్స్ కూడా బాగా చెప్తారు సార్. మాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బాగా చూసుకుంటారు. అమ్మ లేని లోటు నాన్న లేని లోటు ఉండదు సార్. మాకు అంతా మా టీచర్సే సార్. మాకు అలా చాలా మంది వలసకు వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? తల్లిదండ్రులు పని చేయాలి సార్. పిల్లల్ని వలసకు పిలుచుకుపోనట్ట ఇలాంటి మన కేజీబీ స్కూల్స్ డ్రాప్ అవుట్ వాళ్ళకే ఉంటాయి సార్. పేద పిల్లలకి వాళ్ళు అట్లాంటి పిల్లలు తల్లిదండ్రులు వలసకు పిలుచుకుపోనట్ట ఈ స్కూల్లో చేర్పిస్తే పిల్లలు కూడా బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్. పిల్లలకు కూడా చదువు మనకి ఫ్యూచర్ లో ఎంతో ఇంపార్టెంట్ సార్. వలసకు పిలుచుకోవడం వల్ల ఈ రోజు రేపటికి అన్నం దొరుకుతుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ లాగే పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ లో పొలం పనికి పోయి ఎండకి వానకి మొత్తం బాగోదు సార్. పిల్లలు చదువుకోవాలి సార్.